అపశకునమా? ఈ ఆచారం ఎందుకొచ్చింది? శుభకార్యాలకు వెళుతున్నా, ఏదైనా పనిపై బయటకు వెళుతున్నా, పిల్లి ఎదురొస్తే తెగ కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే అడుగు ముందుకు పడదు. ఇక పని జరగనట్టేనని ఫిక్స్ అయిపోతారు. పంచ మహాపాతకాలు చుట్టుకున్నంతగా భావిస్తూ ఉంటారు. మరి నిజంగానే పిల్లి ఎదురొస్తే పని జరగదా? శుభకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయా? అసలు పిల్లి శకునం ఎందుకు మంచిది కాదు అనే విషయాల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ సాంప్రదాయమైనా మన పూర్వీకుల నుంచి వచ్చిందే. అప్పట్లో ప్రయాణాలకు కార్లు, బస్సులు, రైళ్లు వంటివి అందుబాటులో ఉండేవి కాదు. ఎడ్ల బండి మీదనో, గుర్రాల మీదనో ప్రయాణించాల్సి వచ్చేది. రోడ్లు కూడా ఉండేవి కాదు. పచ్చని చెట్లతో ఒక రకంగా అన్ని ప్రాంతాలు అటవీమయంగా ఉండేవి. ఆ అడవిలో చీకట్లో వెళుతూ ఉంటే పిల్లి జాతికి చెందిన పులులు, సింహాలు ఎదురుపడేవి. వాటిని చూసి ఎడ్లు కంగారు పడి భయపడి ఆగిపోయేవి. ఇక ఆ తరువాత ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే, అప్పటి నుంచి ఈ జాతికి చెందిన జంతువులు ఎదురుపడితే అపశకునంగా భావించడం ప్రారంభమైంది. ఇక ఆ తరువాత మంచిగా రోడ్లు పడి టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి బస్సులు, ట్రైన్లే కాదు ఫ్లైట్లలో తిరుగుతున్నా కూడా ఈ సాంప్రదాయాన్ని మాత్రం మనం విడవటం లేదు. ఇప్పుడు ఇతర దేశాల్లోనే కాదు, మన దేశంలోనూ కొందరు పిల్లులను పెంపుడు జంతువుల మాదిరిగా పెంచుకుంటున్నారు.